యుద్ధం సమఉజ్జీల మధ్య జరగాలి. గజ దళం వాళ్ళు గజ దళంతో పడాలా, గుర్రాల దళం వాళ్ళు గుర్రాల దళంతో పడాలా, భూమి మీద ఉండేవాడు భూమి మీదతో పడాలని మహాభారత యుద్ధం సందర్భంలో ఫస్ట్ యుద్ధ నియమాలు చెప్పుకొస్తాడు భీష్ముడు ద్రోణుడు కలిసి. ఆ తర్వాతన రాత్రిపూట్లన ముందంతా మనం శత్రువులాగానే పోరాడాలి, సాయంత్రం గంట కొట్టిన తర్వాత మాత్రం అందరం మిత్రులాగా ఉండాలన్నది కూడా చెప్పుకొస్తారు. రాత్రిపూట యుద్ధం చేయకూడదు, అది పిశాచ సమయం అని చెప్పి కూడా చెప్పుకొస్తారు. అవన్నీ కరెక్ట్గానే అమలు చేశారు. దాంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, దాని పర్యవసానం చూశారు. కానీ కలియుగపు ఆరంభం ఏదైతే ఈ యుగం ముగింపు, ఏదైతే మహాభారత యుగం ముగింపు జరుగుతూ కలియుగపు ఆరంభపు లక్షణాలు కనబడ్డాయి. దానికి సాక్ష్యం చిట్ట చివరిలో అశ్వత్థామ లాంటి వాడు రాత్రిపూట్ల చేసినటువంటి యుద్ధం, రాత్రిపూట్ల చేసినటువంటి అరాచకం. ఆ కలియుగపు లక్షణాలు ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం కదా, రాత్రిపూట్ల కూడా దాడులు చేస్తుంది కదా రష్యా ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్ రష్యా మీద. పిశాచ గణపు యుద్ధం అంటారు దాన్ని. ఇప్పుడు అట్లాగే తాజాగా జరిగినటువంటి సంఘటనలు మరొకటి అట్లాంటి పరిస్థితిని చూపెడుతున్నాయి. అల్-ఖాసమ్ బ్రిగేడ్ న్యూ వేవ్ ఆఫ్ నైట్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్ బ్యాక్ టు బ్యాక్ మిసైల్స్ ఫైర్డ్ ఫ్రమ్ నార్త్ గాజా. అది ఉత్తర గాజా దగ్గర నుంచి మిస్సైల్ దాడులు రాత్రిపూట్ల చేసింది. పట్టపగలు చేసే ధైర్యం చాలక రాత్రిపూట్ల భారీ ఎత్తున మిస్సైల్ అటాక్ చేసింది నార్త్ గాజా నుంచి. ఇజ్రాయెల్ అయితే దాడిలోనే అంతం చేయగలిగింది. కానీ రాత్రిపూట్ల కూడా దాడులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో యుద్ధం మరింత ముదిరి పాకాన పడబోతుంది.